మన మిత్రులు కూడా కొంతమంది మార్నింగ్ పెట్టిండ్రు, అన్న బెంగాల్లో హిందువుల మీద జరుగుతున్న దాడులను, బెంగాల్లో హిందువులు పడుతున్న శ్రమలను ఒకసారి చెప్పండి అని. అసలు బెంగాల్లో ఉన్న ముఖ్యమంత్రి ఎవరు ముందు, అది కదా మనం మాట్లాడుకోవాల్సింది. నిజంగానే అక్కడ ముస్లిం ముఖ్యమంత్రి ఉన్నాడు, వాడి వల్ల హిందువులు ఇబ్బంది పడుతున్నారు అంటే మనం వాడిని నిందించవచ్చు, వాడిని తీసి ఇస్త్రీ కొట్టాలని అనొచ్చు ఆ ముస్లిం ముఖ్యమంత్రిని. ఉన్నది మన హిందూ ముఖ్యమంత్రి అంటే మన హిందూ ముఖ్యమంత్రి చాతగాని ముఖ్యమంత్రి అని అనుకోవాలి, లేకపోతే బీజేపీ ఆడిస్తున్న ఆటలో, రాజకీయ ఆటలో ఓ భాగం అయ్యాయని ఉండాలి. మన ముఖ్యమంత్రి ఉంటుంది, మళ్ళీ మన ముఖ్యమంత్రి అక్కడ కాపాడుతలేదంటే ఎవరిని నిందిస్తాం అక్కడ. కాకపోతే ఇతర దేశాల నుండి దేశంలోకి చొరబడుతున్న ముస్లింలను మాత్రం తరిమి కొట్టవలసిందే. 100% చెప్తున్నా, ఈ దేశానికి ఇక్కడ హిందుత్వం నుండి ముస్లింలలోకి మారిన ముస్లింల వల్ల ప్రమాదం లేదు, కానీ ఇతర దేశాల నుండి ఇటు వస్తున్న ముస్లింల మాత్రం ఖచ్చితంగా ప్రమాదం ఉన్నది, చాలా పెద్ద ప్రమాదం ఉన్నది. కాబట్టి దీన్ని అతి త్వరగా ఐడెంటిఫై చేసి ఇతర దేశాల నుండి ఇక్కడికి వస్తున్న ముస్లింలకు చెక్కు పెట్టకపోతే నిజంగా భవిష్యత్తులో మన దేశం ప్రమాదంలో పడుతుంది. ఇక్కడ ఉండి అసమానత వల్ల ముస్లింలకు మారిన వాళ్ళు, అసమానత వల్ల క్రిస్టియన్లకు మారిన వాళ్ళు, వాళ్ళ వల్ల ఏం ప్రమాదం లేదు. ఎందుకంటే వాళ్ళకు బంధుత్వం అంటే మనతోటే ఉంటుంది. వాడు క్రిస్టియన్గా మారినా వాడు మనం బాబాయ్ అని పిలుస్తాడు, వాడు ముస్లింగా మారినా మనల్ని బాబాయ్ అని పిలుస్తాడు. కాకపోతే ముస్లిం వైపు, ఇస్లాం వైపు జర జాగ్రత్తగా ఉండండి. ఇస్లాం వైపు అడుగులేసినలా అనుకో, మరి వాళ్ళు కొంచెం ఎందుకో మైండ్ డైవర్షన్ భారీగా చేస్తారని తెలుస్తున్నది. వాళ్ళు ఒక్కసారి మన మైండ్ డైవర్షన్ చేసిందంటే ఇంకా వాళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారని అంటున్నారు. మా గ్రామంలో 2 పోరగాళ్ళు మారిలే, మాదిగ పోరగాళ్ళు. ఎందుకు మారిలో అర్థమైతే లేదు. ఒకని షాపులో పని చేసేది, ఓ ముస్లిం ఓన్ షాపులో పని చేసేది. వాని షాపులో పని చేసినందుకే వీళ్ళిద్దరు ముస్లింగా మారిపోయారు. ఊరిని ఎక్కడి చిత్రం ఇది అనుకున్నాం. అంత మైండ్ డైవర్షన్ ఏమున్నది రా అని అడిగితే అర్థం కాని పరిస్థితి. ఇక కథం, ఇక వాడు టోపీ పెట్టిండు, పేరుకు మాదిగా, కానీ టోపీ పెట్టిండు, కథం ఇక మసీదుకు పోతాడు, వానితోటే ఉంటాడు, వానితోటే తింటాడు. ఏమైందో మరి తెలియదు. గంత మైండ్ డైవర్షన్ ఏం చేస్తారో మరి తెలియదు. వీళ్ళు ఏం చేసిండ్లని కొంతమంది ఆలోచించే ప్రయత్నం చేసిండ్రు. మామూలుగా మనం ఊర్లలో ఏమంటారు, తుర్కోలు అంటారుగా. అరే మరి ఆ తుర్కోని ఇంటికి పోయి వీడు పని చేసిండు, వాని షాపులో పని చేసిండు, మరి వీడిని ఏం పెట్టి వాడు మలిపిండు అని వాని మీద ఆలోచన చేస్తే అంత చిక్కుతలేదు. వాడు మాత్రం వాని మాయల్లోనే ఉన్నాడు. కాబట్టి జర్ర మన పిల్లలను గమనించారు. ఎందుకంటే ఇదొక ప్రమాదం. బయట దేశం నుండి వచ్చిన ముస్లింలు, ఇక్కడ ఉన్న కొంతమంది దుర్మార్గమైన ముస్లింలు ఉంటారు, ఇక్కడ ఖచ్చితంగా ఉంటారు. ఇక్కడ ఉండుకుంటూనే పాకిస్తాన్కి సపోర్ట్ చేసేటోళ్ళు ఉన్నారు, 100% ఉన్నారు. మా గ్రామంలో కూడా ఒక ఫ్యామిలీ ఉండే, వాడు పాకిస్తాన్కి వెళ్తే సపోర్ట్లు కొడతాడు, ఇండియా ఓడిపోతే సంబరపడతాడు వాడు. ఏ ఊరంతా వాని యమశిత్తం ఇక ఇష్టానుసారంగా వాడిని మాట్లాడితే కొంత ఈ మధ్యలో తగ్గినట్టు ఉన్నాడు. అట్లాంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తారు, ఇలాంటి మన పోరగాన్లను బయట దేశంలో ఉండి వచ్చిన ముస్లింలు కొంత మైండ్ డైవర్షన్ చేసి వీడిని అటు మార్చి మన మీదనే శత్రుత్వాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తాడు వాడు. కాబట్టి జర జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. ఇక బెంగాల్ పరిస్థితి అంటే బెంగాల్లో మనం భావోద్వేగానికి పోవాల్సిన అవసరం లేదు. మమతా బెనర్జీ అనేట ఆమె ముస్లిం కాదు, ఆమె బ్రాహ్మణశ్రీ, అంటే పక్క హిందూ ఆమె. మరి ఆ పక్క హిందూ ముఖ్యమంత్రి ఉండి బెంగాల్లో సమస్యను ఎందుకు లేకపోతుంది అనేది ఆలోచించాలి. అంతేగాని అక్కడి రాష్ట్ర భావోద్వేగాన్ని మన రాష్ట్రానికి అప్లై చేసి హిందువులు నశించిపోతున్నారు అంటే మనంత ఎడ్డిగొర్రెలు ఉండరు. అక్కడ సొంత తండ్రే హిందువు ఉన్నాడు, తండ్రి స్థానంలో ఉన్న మమతా బెనర్జీ హిందూ. మరి హిందువులే అక్కడ బాధపడతానంటే మొట్టమొదటి తప్పు అది మమతా బెనర్జీది అవుతుంది. దాన్ని మనం పూసుకుంటే అనవసరంగా పిచ్చోళం అవుతాం. జర జాగ్రత్తగా ఆలోచించరు.